హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎక్స్‌ప్లోర్ నాలెడ్జ్ విత్ ఫణీంద్ర. మనం ఇప్పుడు ఎక్సెల్‌లో ఫ్లాష్ ఫిల్ గురించి చూద్దాము. దీని గురించి ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చేశాను. బట్ దాంట్లో నేను ఎక్కువ సినారియోస్ కవర్ చేయలేకపోయాను. అందుకే దీనికి లాంగ్ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకోటి లాంగ్ వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది షార్ట్ వీడియోస్‌కి కామెంట్స్‌లో ఎక్సెల్ గురించి ఇంకా మోర్ వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు. సో, ఇట్లా లాంగ్ వీడియోస్ చేస్తే ఎక్కువ సినారియోస్ కవర్ చేస్తే మీకు బాగా యూజ్ అయిద్దని చెప్పి చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్లాష్ ఫిల్స్ గురించి చూద్దాము. ఫ్లాష్ ఫిల్ మీన్స్ నథింగ్ బట్ కంట్రోల్ ఈ. ఇప్పుడు మనం మామూలుగా ఏమైనా నేమ్స్ మెర్జ్ చేయాలన్నా, స్ప్లిట్ చేయాలన్నా, మనకి డేట్స్ నుంచి ఇయర్ ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా, డేటాని క్లీనప్ చేయాలన్నా, దేనికైనా సరే మనం ఫార్ములాస్ యూజ్ చేస్తే మనకు ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి, రాయాలి. అదని చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఈరోజు మనం ఈ ఫ్లాష్ ఫీల్డ్‌లో ఎక్కువ సినారియోస్ కవర్ చేయడానికి ట్రై చేద్దాము. నేను అందుకోసం కొన్ని సినారియోస్ రెడీ చేసి పెట్టాను. ఓకే. స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు గనుక నా కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ 2 ఫీల్డ్స్ ఉన్నాయి కదా! 2 ఫీల్డ్స్ మెర్జ్ చేయడం ఎలా అంటే జస్ట్ మనము ఇక్కడ ఇది మాన్యువల్‌గా టైప్ చేసుకున్న ఫస్ట్ ఫీల్డ్ కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా ఇది వచ్చేస్తది. మొత్తం మెర్జ్ అయ్యి మనకు వచ్చేసేసిద్ది. సేమ్ అలాగే స్ప్లిట్టింగ్. ఈ స్ప్లిట్టింగ్ ఎట్లా అంటే మీకు ఫస్ట్ నేమ్ కావాలంటే ఫస్ట్ నేమ్, ఏ సెల్ మీకు ఈ ఉన్న దాంట్లో నుంచి ఏ డేటా కావాలంటే ఆ డేటాని ఇక్కడ టైప్ చేసి జస్ట్ కంట్రోల్ ఈ అని ప్రెస్ చేయండి. అంతే సేమ్. ఇప్పుడు మీకు ఫర్ సపోజ్ ఇది కావాలి. ఈ జస్ట్ కంట్రోల్ ఈ. ఓకే, అర్థమైంది కదా? ఇది స్ప్లిట్టింగ్. రియల్ టైమ్ సినారియోస్లో మనకి చాలా బాగా ఉపయోగపడుద్ది. లైక్ ఎలా అంటే డేటా క్లీనప్ చేసుకుంటానికి కానీ, అడ్రస్ని ఫార్మాటింగ్ చేసుకుంటానికి కానీ, డేట్స్ నుంచి ఇయర్ తీసుకుంటాం, డే తీసుకుంటాం. వాటికి ఫార్ములా రాయాలంటే అది డేట్ ఫార్మాట్లో ఫార్ములాస్ మనము పేస్ట్ యాజ్ వాల్యూస్ చేసుకునేటప్పుడు అవి నెంబర్ ఫార్మాట్లోకి మారిపోతాయి. వాటిలో చాలా ఇష్యూస్ వస్తాయి. ఇది చాలా ఈజీగా ఉంటుంది మనకి. సేమ్ ఇప్పుడు ఈమెయిల్ ఉంది కదా! ఈమెయిల్‌లో నుంచి ఫర్ సపోజ్ ఇప్పుడు మనం డొమైన్ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. డొమైన్ జస్ట్ ఇక్కడేముంది gmail.com కంట్రోల్ అని ప్రెస్ చేయండి. ఏ డొమైన్‌తో ఉందో వచ్చేసింది చూసారా? సేమ్ అలాగే మీరు దాంట్లోనే మీకు నేమే కావాలనుకుంటే సేమ్ ఇందాకట్లాగా జాన్ డాట్ పిఓఈ కంట్రోల్. ఫర్ సపోజ్ మీకు నేమ్ ఫార్మాట్లో ఈమెయిల్ నుంచి జస్ట్ నేమ్ ఫార్మాట్ లాగే కావాలన్నా సరే జాన్ ఓఈ జాన్ డే కంట్రోల్. మీకు ఎలా కావాలంటే అలా. అర్థమైంది కదా? నెక్స్ట్ ఈ ఫోన్ నెంబర్ ఉంది కదా! ఈ ఫోన్ నెంబర్‌ని మనం పర్ఫెక్ట్ ఫోన్ నెంబర్ ఫార్మాట్‌లో మార్చాలన్నా సరే మనం ఫార్ములా రాసి జాయిన్ టెక్స్ట్ అని లేకపోతే జాయిన్ అనేసి ఫార్ములా రాసేసి జాయిన్ నెంబర్స్ కోట్స్ పెట్టి హైఫన్ పెట్టి స్పేస్‌లు వీటన్నిటికన్నా ఈజీగా మనం బిఫోర్ ఇది నెంబర్ ఉంది కదా! ఈ నెంబర్‌ని ఈజీగా మారుస్తాం చూడండి. 987 హైఫన్ 54 హైఫన్ 3210 ఇది మన ఫోన్ నెంబర్ ఫార్మాట్ కదా! ఇట్లా మనం ఫస్ట్‌ది టైప్ చేసేసుకొని నెక్స్ట్ కంట్రోల్ అని ప్రెస్ చేయాలి. చూసారా ఎంత ఈజీగా వచ్చేసినాయి. సేమ్ అలాగే మనకు ఇప్పుడు నెక్స్ట్‌ది మన డేటా నీట్‌గా లేదు. ఎట్లా పడితే అట్లా ఉంది. మన డేటాని కరెక్ట్‌గా మేనేజ్ చేసుకున్నా సరే ఇది చూసారా ఇక్కడ డాట్స్ ఎట్లా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాట్స్ పెట్టాను. మీరు ఏదున్నా సరే ఇట్లా డాట్ మనం దాన్ని క్లీన్ చేసుకొని ఫస్ట్ ఒకటి కరెక్ట్‌గా ఇచ్చేసుకొని నెక్స్ట్ కంట్రోల్ పెడితే మొత్తం అట్లాగే వచ్చేస్తాయి. నెక్స్ట్ అయిపోయినాయి కదా! నెక్స్ట్ సినారియోలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి ఫుల్ నేమ్ ఉంది కదా! ఈ కేసెస్ మనం మాన్యువల్‌గా ఓపెన్ చేసి జే క్యాపిటల్, డి క్యాపిటల్ అయన్నీ పెడతాం కన్నా ఇది ఏఓహెచ్ఎన్ పిఓఈ చూసారు కదా! కంట్రోల్ ఈ. ఈ సినారియోస్ అన్ని ఎందుకు చూపిస్తున్నానంటే గెటింగ్ ఐడియా. ఈ సినారియోస్ చూడంగానే మీకు ఇది ఇట్లా కూడా చేయొచ్చు అని చెప్పేసి ఈ సినారియోస్ అన్ని మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ సేమ్ ఇదే ఉంది కదా! దీని ప్రీఫిక్స్ అంటే మిస్టర్ ఫర్ సపోజ్ మిస్టర్ ఉంది. మిస్టర్ డాట్ చూసారు కదా! సేమ్ అంతే. కాకపోతే ఇక్కడ వచ్చిన మనకి ఇక్కడ మనం ఫేస్ అయ్యే ఇష్యూ ఏంటంటే
ఇప్పుడు ఫిమేల్ నేమ్స్ ఉన్నాయి. ఫిమేల్ నేమ్ మిస్టర్ అండ్ మిసెస్ అట్లా పెట్టాలి కదా! అక్కడ ఇష్యూస్ ఉంటాయి. అది ఈ ఫ్లాష్ ఫీల్డ్ మనం ఫార్మాట్ ఐడెంటిఫై చేసి మనకిచ్చిద్ది. కాబట్టి ఇట్లాంటి కేసెస్‌లో కొంచెం చూసుకోవాలి. నెక్స్ట్ నేమ్ వచ్చేసేసి నెక్స్ట్ ఇది మనకి అమౌంట్ ఉంది కదా! అమౌంట్‌లో ఫర్ సపోజ్ ఐఎన్ఆర్ లేకపోతే డాలర్ వచ్చేసి 263 ఉంటుంది. చూసారు కదా! ఇట్లా కరెన్సీ మనకి ఎట్లా కావాలంటే అట్లా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సినారియో మనకి కొన్ని ఫార్మాట్స్‌లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కమ్మ ఫస్ట్ నేమ్ అని ఉంటుంది. దీన్ని మనం కరెక్ట్ ఆర్డర్‌లో సెట్ చేసుకోవాలంటే సేమ్ మనకి ఏ ఆర్డర్‌లో కావాలంటే ఆ ఆర్డర్‌లో ఇచ్చేసేసుకుని మళ్ళీ కంట్రోల్ చూసారు కదా! సేమ్. ఇది ఇంపార్టెంట్ సినారియో, చాలా యూజ్ఫుల్ ఇది. ఇప్పుడు మనం డేట్ నుంచి ఇయర్ కానీ, డే కానీ, మంత్ కానీ ఏం ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా సరే ఫార్ములా వెళ్తే అది చాలా లెంతీ ప్రాసెస్ అయ్యిద్ది. ఒక్కొక్కసారి కొన్ని ఎక్సెల్ వెర్షన్స్‌లో ఫార్ములా కూడా వర్క్ అవ్వదు. దీంట్లో ఈ సిట్యుయేషన్‌లో చాలా బాగా వర్క్ అయ్యేది మనకి ఫ్లాష్ ఫిల్ అనేది. చూడండి జస్ట్ 26 అని ఇచ్చాను కదా! అంటే కంట్రోల్ చూసారు కదా! చాలా సింపుల్‌గా వర్క్ అయ్యిద్ది. నెక్స్ట్ ఫర్ సపోజ్ మీరు మంత్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి 2 కంట్రోల్ ఫర్ సపోజ్ డేట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి 27 కంట్రోల్ చూసారు కదా! ఇలా మనం ఫ్లాష్ ఫీల్డ్స్‌ని మన సినారియో తగ్గట్లు ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి కొంచెం దీంట్లో కూడా మనకు కొంచెం డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఆ డ్రాబ్యాక్స్ వచ్చేసి మనం ఉన్న డేటాని ఫ్లాష్ ఫీల్డ్ ఎక్సెల్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేస్తేనే మనకి కరెక్ట్‌గా అవుట్‌పుట్స్ వస్తాయి. అది. ఇంకోటి దీంట్లో ఫేస్ అయ్యే సినారియో ఏంటంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఫస్ట్ కాలమ్‌లో ఈ డేటా ఉంది. మీరు ఇది ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఫర్ సపోజ్ సెకండ్ కాలమ్‌లో మీరు డి నుంచి తీసుకోవాలనుకుంటున్నారు. డిలో ఇక్కడ ఈ కాలమ్‌లో ఉన్న డేటా, ఈ కాలమ్‌లో ఉన్న డేటా ఒకటే కదా! బట్ మీరు ఇక్కడ ఈ ఫస్ట్ కాలమ్ సేమ్, ఫస్ట్ రోలో సేమ్ ఉంది డేటా. బట్ సెకండ్ దాంట్లో ఇక్కడ మీరు స్మిత్ బదులు ఫర్ సపోజ్ మీకు స్మిత్ బదులు డి అనుకోండి, జస్ట్ డిఓ రవి అని పెట్టాం కదా! ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మీకు చాలా యూజ్ అయ్యిద్ది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకు తప్పు వస్తుంది అని అనుకుంటారు. మనకి ఎక్సెల్‌లో ఫస్ట్ మనము ఏ ఫీల్డ్స్ అయినా సరే మనకి ఫస్ట్ ఫీల్డ్ తీసుకునేది అంటే ఇక్కడ సి తీసుకునేది ఫస్ట్ కాలమ్. ఇక్కడ సి కాలమ్ తీసుకుని మనకి ఇక్కడ ఇచ్చిద్ది. తీసుకోదు. మనకి ఇక్కడ చూడండి JOHN SDOE ఓకేనా? ఇచ్చాను కదా! ఓకే, ఎలా ఇద్దాం? డిఓఈ అని ట్రై చేస్తాం. ఇక్కడ డిఓఈ అని ఉంది కదా! అంటే ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడ డిఫరెన్స్ ఉంది కదా సెకండ్ దాంట్లో. సో ఇది చూపిస్తాను చూడండి. ఇక్కడ డిఓఈ అని చేశారు కదా! మీరేమనుకుంటారు ఇక్కడ రవి అని రావాలనుకుంటారు. బట్ ఇక్కడ రవి అని రాదు, స్మిత్ అని వచ్చింది. చూడండి అంటే స్మిత్ అని వచ్చింది. ఎందుకంటే ఇదే మీరు ఫేస్ చేసే ఎర్రర్. ఎందుకంటే ఎక్సెల్ మనం ఫస్ట్ నుంచి ఏ కాలమ్ అయితే ఉందో ముందు ఆ కాలమ్ని ఐడెంటిఫై చేసింది. దాన్ని బట్టి చూసుకుని మనం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయ్యిందని అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా కంటెంట్ కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.